హలో గాయ్స్, ఫ్లైట్ ఎక్కాలంటే కాదు దిగాలన్న అదృష్టం ఉండాలి. ఈ మాట అయితే నేను ఆల్మోస్ట్ 2010లోనో 2012లోనో విన్నాను అనమాట. ఎందుకంటే 2012లో యుగాంతం వస్తుందిరా అన్నప్పుడు ఫ్లైట్ టాపిక్ మా ఫ్రెండ్స్ మధ్య వచ్చినప్పుడు మా దాది అనేది ఫ్లైట్ ఎక్కాలంటే కాదురా మనోడా దిగాలన్న అదృష్టం ఉండాలి అని చెప్పి అప్పుడు అనేది అనమాట. సో అప్పట్లో చూసుకున్నట్లయితే సాంకేతిక లోపాలు ఉండేవి. వామ్మో ఫ్లైట్ ఎక్కితే అది ఎక్కడ కూలిపోతుందో తెలియదు, మనం ఎక్కడ చచ్చిపోతామో తెలియదు. ఇప్పుడు సౌదీ అరేబియా హజ్ యాత్ర అంటారు కదా, వెళ్ళినా తిరిగి వస్తారో లేదో తెలియదు అని చెప్పి అప్పట్లో బాగా ఉండేది అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం 2025లో ఉన్నాం. ఆల్మోస్ట్ టైం మిషన్లో వచ్చినట్టు చాలా ముందుకెళ్ళాం. ఏఐ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని, చాట్ జీటీపీ అని చాలా వచ్చిందనమాట. మనిషి ప్రమేయం లేకుండా కూడా చాలా పనులు అయితే జరిగిపోతున్నాయి. కానీ ఈ టైంలో సాంకేతిక లోపాల వల్ల ఫ్లైట్ క్రాషెస్ జరుగుతాయి అంటే మీరు నమ్ముతారా? నేనైతే అసలుకే నమ్మను అనమాట. ఎందుకంటే మంచి టెక్నాలజీ ఉందనమాట. ఎక్కడుండి ఏ ఫ్లైట్ ఎక్కడ ఎగిరిద్దో చూడొచ్చు. నేను అప్పుడు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఫస్ట్ క్లాస్లో నా ఫ్రెండ్ ఒకటి వచ్చిందనమాట. వాడిని అడిగిన, మామ ఎలా ఉందిరా ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అంటే, ఒరే మన ఫ్లైట్ ఎక్కడ వెళ్తుంది, ఏ సముద్రం కాడ ఆగింది, మ్యాప్లో ఎక్కడుంది అనేటటువంటిది క్లియర్ కట్గా ముందు ఎల్ఈడిఎస్ మరి మాకు చూపిస్తున్నారా అంటే నేను షాక్ అయినా అనమాట. ఎంత టెక్నాలజీ వచ్చింది. కానీ ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగినటువంటి ఈ న్యూస్ విన్న తర్వాత నాకైతే మతిపోయిందనమాట. అసలు ఏంది, ఎవరి తప్పు అనేటటువంటిది అసలుకే అర్థం కావట్లేదు. చూడండి, చూసుకున్నట్లయితే ఫ్లైట్లో మొత్తం 242 మంది ప్యాసింజర్లు ఉన్నారు. అందులో 18 మంది చిన్నపిల్లగాళ్ళు ఉన్నారనమాట, 200 మంది పెద్దవాళ్ళు ఉన్నారు, 22 మంది ముసలి వాళ్ళు ఉన్నారు అని చెప్పి న్యూస్ అనమాట. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులైన, అక్కడ పనిచేసేటటువంటి మీడియా ఏం తెలియజేస్తుందంటే 242 మందిలో ఒక్కడంటే ఒక్కడు కూడా బతికేటటువంటి అవకాశం లేనే లేదు అనేటటువంటిది డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇది చాలా బాధగా అనిపించింది. అది కాక ఈ ఫ్లైట్ ఏం చేసిందంటే వెళ్ళి ఒక మెడికల్ కాలేజ్ మీద పడ్డదనమాట. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి 20 మంది చచ్చిపోయారు. 25 మంది చచ్చిపోవచ్చు అని చెప్పి బయట వార్తలు అనమాట. చాలా మంది అయితే గాయపడ్డారు. వాళ్ళంతా కూడా చాలా క్లిష్ట పరిస్థితిని అయితే ఎదుర్కొంటున్నారు అనమాట. ఇది మరీ దారుణంగా అనిపించింది. ఏం జరిగిందంటే ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిందనమాట. అయినటువంటి ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్లోనే అదైతే అంటే అదుపు తప్పింది కొన్ని సాంకేతిక లోపాల వల్ల. ఆ పైలట్ దాన్ని ఎక్కడో ఒక చోట ల్యాండ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేసిండు. చూసుకున్నట్లయితే చుట్టూ చెట్లు ఉన్నాయి, చుట్టూ బిల్డింగ్లు ఉన్నాయి. ఎక్కడ ల్యాండ్ చేయాలి అనేటటువంటిది తనకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత తన కంట్రోల్ కూడా కోల్పోయి ఫ్లైట్ అయితే కూలిపోయింది అనమాట. ఆ విజువల్స్ అన్ని నేను ఇక్కడ వేయలేను. మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా, లేదా మన ఇన్స్టాగ్రామ్ ఉందన్నమాట కొత్త అకౌంట్, దాంట్లో హాయ్ అని డైరెక్ట్ మెసేజ్ చేసినా నేనైతే మీకు వీడియోలో పంపిస్తా. అది కూలినటువంటి నెక్స్ట్ మినిట్ ఒక అనుభవం వెళ్ళినట్టు భయంకరమైనటువంటి విధ్వంసం అయితే జరిగింది. భయంకరమైనటువంటి పేలుడు మంటలు అయితే రావడం జరిగింది. అక్కడ విజువల్స్ నిజంగా హార్ట్ బ్రేకింగ్. అసలు గుండె అయితే నాది ఆగిపోయినంత పని అయిందనమాట. అసలు ఇక మనిషి అనేటటువంటి వాడు కానట్లేదు. మొత్తం నల్లగా ఎలా ఉన్నారంటే అసలు చాలా దారుణంగా అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా ఎలాంటి ఘోరం అయితే నేను పుట్టింకా నుండి నేనైతే సోషల్ మీడియాలో ఎప్పుడూ చూడలేదు. మొత్తం అసలు స్మాష్, ముక్కు లేదు, మూతి లేదు, కొన్ని తలలు తీగపడ్డాయి. ఆ తలలు కూడా మంటల్లో రగిలిపోయి అసలు సజీవ దహనం అంటే ఏంద్రా అనేటటువంటిది అయితే నాకైతే అనిపించింది అనమాట. అందులో చూసుకున్నట్టయితే గుజరాత్ మాజీ సీఎం కూడా ఉన్నాడు అని చెప్పి వార్తలు ఫ్రెండ్స్. ఇది మరీ దారుణం అనమాట. మరి ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిందా, ఇంకా దేని వల్ల జరిగింది అనేటటువంటి దాని మీద గవర్నమెంట్ అయినా సిబిఐ అయినా దర్యాప్తు అయితే చేస్తుంది. ఇది మహాదారుణం. అండ్ లండన్ వాళ్ళు చూసుకున్నట్లయితే 5 మంది ఉన్నారంట. వేరే దేశం వాళ్ళు కూడా ఉన్నారంట. వాళ్ళు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా చూసుకున్నట్లయితే ఇదేం కొత్త కాదు. 2019లో కూడా ఇలాంటి ప్రమాదం ఒకటి జరిగింది. లాక్డౌన్ టైంలో అక్కడ నుండి ఇక్కడికి తీసుకొస్తుంటే అప్పుడు కూడా ఇదే ఎయిర్ ఇండియాలో ప్రమాదం జరిగి 21 మంది చచ్చిపోయారు. ఆ తర్వాత వీళ్ళు జాగ్రత్త పడతారులే అని చెప్పి మనమైతే అనుకున్నాం. కానీ రీసెంట్గా చూసుకున్నట్లయితే అలానే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి ఒక ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది అని అంటే దాని ఫ్యూయల్ ఏంది, ఈ ఫ్యూయల్ వల్ల ఇంత పేలుడు అయితే వచ్చిందంట. దాంట్లో ఓవర్లోడ్ ఫ్యూయల్ అవుతుందంట. దానివల్ల అంత పేలుడు జరిగింది. అక్కడ ఉన్న కింద ఉన్నటువంటి 22 మంది చచ్చిపోయారు. అందులో ఉన్నటువంటి 242 మంది సజీవ దహనం అయ్యారు అనేటటువంటిది అయితే న్యూస్ తెలియజేస్తుంది. ఒకవేళ ఫ్లైట్ కూలిన తర్వాత జస్ట్ అది అలా ఆగిపోయినట్టయితే అంత క్రాష్ అయితే జరిగేది కాదు, అంత నష్టం అయితే జరిగేది కాదు అని చెప్పి కూడా న్యూస్ అయితే బాగా వైరల్గా మారింది. ఇది మరీ దారుణం అనమాట. నేనైతే కోరుకుంటున్నా కనీసం చాలా మంది బతకాలి అని చెప్పి కోరుకుంటున్నా. గాయాలతో బయటపడ్డ వాళ్ళ ప్రాణాలు అయితే ఉండాలి. పాప ఎన్ని ఆశలతో ఉంటుంటారో చాలా మంది. ఇక ఫ్లైట్ ఎక్కుతున్నట్టు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నేను కూడా రీసెంట్గా మన గుజరాత్ సేమ్ అక్కడ నుండి మన హైదరాబాద్ అయితే ఎక్కిన అనమాట. నాకు అంత ఎగ్జైట్మెంట్ అనిపించిందో, ఎంత ఆనందంగా అనిపించిందో ఫ్లైట్ ఎక్కుతున్నా అని చెప్పి. చాలా మంది అయితే వావురా మామ అని చెప్పి కూడా అన్నారు. ఇప్పటిదాకా ఫ్లైట్ ఎక్కడం వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళంతా కూడా నాకు చెప్పారనమాట. కానీ నేను ఏ ఎయిర్పోర్ట్లో అయితే ఎక్కినో అదే ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరినటువంటి ఈ ప్లేన్ ఈ క్రాష్ అవడం అయితే నాకు నిజంగా బాధనైతే గురి చేసింది ఫ్రెండ్స్. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని, చాలా మంది బతికుండాలని చెప్పి నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. ఉంటా మరి ఇక బాధ అనమాట. వాళ్ళ కోసం మౌనం పాటించడం తప్ప మనమైతే చేసేది ఏం లేదు. వెరీ సాడ్ న్యూస్. ఇదైతే ఒక బ్లాక్ డేగా చెప్పుకోవచ్చు. అందుకే ఎయిర్ ఇండియా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ మొత్తం మీద డీపీలు మార్చేస్తుంది. బ్లాక్ డీపీ అయితే పెడుతుంది. మరి చనిపోయిన వాళ్ళకి ఏం చేస్తారనేటటువంటిది వెయిట్ చూడాలి.